హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనిగన్ రామ్. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గూడూరు గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మబ్బు రాధిక బుచ్చిబాబు గారు మనతో ఉన్నాం. హాయ్ బుచ్చిబాబు, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? మీ ప్రచారం ఎలా నడుస్తుంది? ప్రచారం అయితే బాగానే నడుస్తుంది. మాది గ్రామంలో పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామ అభివృద్ధి కోసం, పేద ప్రజల బాగోగులు, గ్రామంలో రోడ్లు, మురికి కాలువలు, డ్రైనేజ్ సమస్యల గురించి మెయిన్ ఫోకస్ పెట్టడం జరిగింది. అలాగే కోటూరు నుంచి చిన్నరాజమూరు బ్రిడ్జి ఉంది కదా, దాన్ని కూడా చేయాలనే ఒక ప్రయత్నం. అది ఎమ్మెల్యే ద్వారా పరిష్కారం అయ్యే సమస్య. సో మీరు సర్పంచ్గా గెలిస్తే ఆ సమస్యను ఎమ్మెల్యే ద్వారా తీసుకువెళ్ళి చేపించే ప్రయత్నం చేస్తారా? ఎట్లా ముందుకెళ్తారు? తీసుకెళ్తాం, 100% తీసుకెళ్తాం. గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ, యువకులు కానీ ప్రతి ఒక్కరితో కలిసి సహకారంతో అందరితో కలిసి ఉండి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎవరైనా మా ఈ విలేజే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళకు ఒక మేనిఫెస్టో, మేము గెలిస్తే గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి, మేము పరిష్కరిస్తాము అని ఒక మేనిఫెస్టో ముందుకు వస్తారు. సో మీ పూర్తి మేనిఫెస్టో ఏంటి? మీరు గ్రామంలో మీకు ఏ సమస్యలు కనిపిస్తున్నాయి? మీరు ఏ సమస్యలు పరిష్కరించి గ్రామాభివృద్ధి చేద్దామని లక్ష్యంతో దిగుతున్నారు? సమస్యలు అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. గ్రామంలో ఒకటని పర్టికులర్ ఏం లేదు. గెలిపిస్తే అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో అయితే రావడం జరిగింది. చేస్తా పోతా ఉంటే గ్రామంలో సర్వే చేశా కదా, ఎలక్షన్ ప్రచారం తిరిగా కదా, ప్రతి ఏరియాలో ఒక్కొక్క సమస్య కనబడింది. గెలిచిన తర్వాత కూడా ప్రతి ఏరియాకి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఏం సమస్య ఉంది, మేజర్ ప్రాబ్లం ఏముంది, వాటిని ఫస్ట్ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఒక్కొక్క విధంగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు 12 వార్డులలో వేరే వేరే సమస్యలు ఉంటాయి. ఏ వార్డులకు వెళ్ళినా మనకు ప్రధానంగా డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య ఉంటుంది. వాటరు, ఇంకా ఎల్ఈడి లైట్స్, ఇట్లకి వెళ్ళిన ఇదే ఉంటుంది. డ్రైనేజీ సమస్య, తాగునీటి సమస్య. ఇవి కాకుండా కూడా ఇంకా సర్పంచ్గా గెలిస్తే గ్రామంలో చాలా ఉంటాయి. అందరినీ సమన్వయం చేసుకోవడం, ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు ఏ చిన్నవైనా కూడా ఇక్కడనే ఈ గ్రామంలో ఉండే యువత కానీ పెద్ద మనుషుల ద్వారా ఇక్కడనే మ్యాక్సిమం ఇక్కడనే పరిష్కరించేటివే ఉంటాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఇవన్నీ చేసే ఉంటాయి. వీటి మీద మీకు అంటే యువకులుగా మీరు దిగుతున్నారు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా. సో ఇవన్నీ మీరు చేయగలుగుతారా? తప్పకుండా చేస్తాం. తప్పకుండా గ్రామంలో యువకులని, రాజకీయ నాయకులని ప్రతి అందరితో కలిసి ఉంటాము. వారి సహకారంతోనే ముందుకెళ్తాం. ఓకే, ఎలాంటి పక్షపాతం లేకుండా అందరితో కలిసి అభివృద్ధికి తోడ్పడే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. గెలిచి ఇక్కడనే ఉంటాను కదా, గెలిచి ఇక్కడనే ఉంటాను. ఇప్పుడు స్థానికులు కార్డు అనేది ఒకటి మీకు వినిపిస్తుంది, స్థానికులకే ఇవ్వాలి, స్థానికుడు కార్డు అనేది ఒకటి వినిపిస్తుంది. రెండవది చాలామంది నాయకులు కూడా మీకు మద్దతు ఇవ్వలేదు కాబట్టి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? మద్దతు ఇవ్వలేదంటే నేను వెళ్ళలేదు. డబ్బు కావాలి, రాజకీయాలు దిగాలంటే డబ్బు అంటారు. నేను డబ్బు లేకుండా నిజాయితీగా చేసి ప్రజాసేవ చేద్దామని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాను. ప్రజలు అర్థం చేసుకొని ఓటు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అభివృద్ధి కోసమే వచ్చాను నేను. అంటే నాయకుల మద్దతు లేకుండా ఇక ఓటుకు నోటు అనేది అది చట్టరీత్యా నేరమే, కానీ అది దేశమంతా ఉంది. నాట్ ఓన్లీ ఒక విలేజ్, దేశమంతా ఉంది. దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైతే ఉంది. కానీ ఎవరి సపోర్ట్ లేకుండా ఇప్పుడు చైతన్యమైన సమాజం ఇంకా లేదు. సమాజము నోటు లేకుండా ఓటు వేయాలని అంత చైతన్యం కాలేదు. చైతన్యమైన సమాజం లేదు, నాయకుల సపోర్ట్ లేదు, యువకుల సపోర్టు ఉందంటే మీ పార్టీ ద్వారా కొంచెం ఉండొచ్చు. సో ఇంత లేకుండా మీరు ఎలా గెలుద్దాం అనుకున్నారు? ఇవి లేకుండా కూడా గెలుద్దామని ఒక ప్రణాళిక అయితే ఉంటుంది కదా, అది ప్రణాళిక ఏంటి మీకు? ఏ వార్డులో ఎన్ని ఓట్లు వస్తాయి? ఎలా? ముఖ్య కారణం ఏంటంటే నాకు ప్రజల మీద అవగాహన ఉంది. ప్రజల మీద నమ్మకంతో వచ్చిన నేను దేశంతోనే వచ్చాను. గ్రామంలో కూడా నేను ఎక్కువ కూడా ప్రచారం చేయలేదు. అది ఎందుకంటే కొంచెం లేట్ అయింది ప్రచారం కూడా. ప్రజలు మన్నించి దయచేసి ఏమనుకోకుండా ఫుట్బాల్కు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఈ గోటూరు గ్రామం ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను. అంటే సమాజం అర్థం చేసుకొని గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. డబ్బు ఖర్చు పెట్టే లేకుండా, ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టేదైతే లేదు, నిజాయితీగా నిలబడ్డా, నిజాయితీగా ఓటేస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేది మీ ప్రణాళిక. 100% చాలా పెద్ద గ్రామం, జిల్లా పరిషత్తు. సో చాలా సమస్యలు ఉంటాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, బ్రిడ్జ్ సమస్య ఉంది, ఇక్కడ పంచాయతీలు అవుతుంటాయి. మీరు యువకులు గెలిస్తే ఇవన్నీ తట్టుకొని మీరు చేసేంత కెపాసిటీ మీకుందా? తప్పకుండా చేస్తాను. సమర్థవంతంగా మీరు చేయగలుగుతారా? తప్పకుండా చేస్తాను. నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు తీసుకుంటాను, తోడుగా వెళ్తాను, పక్షపాతం లేకుండా అందరితో కలిసి ఉంటాను. ఖచ్చితంగా చేస్తాను చెప్పి మాటిస్తాను. సో ఫ్రెండ్స్,
సర్పంచ్ బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మబ్బు రాధికా బుచ్చిబాబు గారు సర్పంచ్కి అయితే గూడూరు గ్రామం నుంచి పోటీ చేస్తున్నారు. వారు ఏమంటున్నారంటే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్థికంగా లేని వ్యక్తి కాబట్టి ప్రజలు నిజాయితీగా ఓటేస్తే గ్రామాన్ని అభివృద్ధి, డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, ఇంకా గ్రామంలో ఏం సమస్యలు ఉన్నా అవన్నీ పరిష్కరించి పెద్దల సహకారంతో, యువత సహకారంతో యువకుని గ్రామాన్ని అభివృద్ధి చేసే ప్రణాళిక నాతో ఉంది. ప్రజలందరూ కూడా నిజాయితీగా డబ్బు తీసుకోకుండా నాకు సపోర్ట్ చేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి వారి మాటల్లో తెలియజేశారు. సో బుచ్చిబాబు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.